రాష్ట్రంలో గూండా రాజ్యం నడుస్తుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపెట్టడానికి హైడ్రా పేరిట డైవర్షన్ రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. 10 నెలల పాలనలోనే అత్యాచారాలు, దాడులు పెరిగిపోయాయన్నారు. ఏకంగా ఎమ్మెల్యే సునీత ఇంటి మీద దాడి చేసే స్థాయికి పరిస్థితులు దిగజారాయన్నారు. వెంటనే దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. పంట పొలాలు ఎండిపోతే ఏ టీవీలో కనబడతలేదు, నాకు ఏ పేపర్లో కనబడతలేదు. ఒక 2 లక్షల మంది చికెన్ గునియా తర్వాత వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, మలేరియాతో పరేషాన్ అవుతుంటే అది ఎక్కడ ఏ టీవీలో ఏ పేపర్లో కనబడిస్తా. అంటే ఈ ప్రభుత్వ వైఫల్యాలన్నీ డైవర్షన్ చేయడానికి హైడ్రా పేరు మీద ముఖ్యమంత్రి గారు మనందరి అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారు. మనము ప్రతిపక్షంగా మేము కానీ, ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియా కానీ, లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి, దాని మీద మనం ఫోకస్ చేయాలి. లక్షల మంది రైతులు ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు. లక్షలాది మంది ప్రజలు జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం లేక ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో కొన్ని లక్షల మంది ప్రజల సమస్యలు ఉన్నాయి. ఈరోజు మనం దాని మీద ఫోకస్ చేయాలి. ఇలా గుండాయిజం పెరిగిపోయింది రాష్ట్రంలో. అత్యాచారాలు నిత్య కృత్యం అయిపోయినాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 9 నెలల నుండి 10వ నెల నడుస్తున్న సందర్భంగా 2000 అత్యాచారాలు జరిగినాయి ఈ రాష్ట్రంలో. నిన్న కూడా 2 అయినాయి. మా దృష్టికి వచ్చినాయి 2 ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ లేదు. ఇలా మా సునీతమ్మ ఇంటి మీద పోయి దాడి చేయడం ఏందండి? ఇంట్లో పడుకున్న వాళ్ళ మీద పటాకులు పేల్చి, తలుపులు తీయించి ఇంట్లో ఉన్న వాళ్ళ మీద దాడి చేస్తారు. కనీసం పోలీస్ పట్టించుకోదు. వీడియోలు ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయి. ఆ దాడి చేసిన వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి